గూగుల్ని వాడితే కొన్ని సమస్యలు, వాడకపోతే ఎన్నో సమస్యలు. ఇదండి ఇప్పుడు సిచ్యువేషన్. గూగుల్ మన డేటాని తీసేసుకుంటుంది, మన ప్రైవసీని వాడేసుకుంటుంది. అలానే గూగుల్ సెర్చ్ని విడిచిపెట్టేసి వేరే ఆల్టర్నేట్స్కి వెళ్ళిపోవడం ఈజీయా? ఈజీ కానే కాదు. ఎందుకంటే మనమంతా గూగుల్ సెర్చ్కి బాగా అలవాటు పడిపోయాం. అయితే ఏఐ వచ్చిన తర్వాత గూగులే తన అలవాట్లు మార్చుకుంది. తన పాత రూపాన్ని కోల్పోయి కొత్త అవతారం ఎత్తింది. అది నచ్చని జనం ఇప్పుడు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నారు. ముఖ్యంగా యూజర్ల డేటాకి విలువిస్తూ ప్రైవసీకి రక్షణ కల్పించే సెర్చ్ ఇంజన్ల వైపు ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఆల్టర్నేటివ్ సెర్చ్ ఇంజన్లు ఏవి? పనితీరులో గూగుల్కి పోటీ రాగలుగుతాయా? గూగుల్ కంటే బెటర్ అనిపిస్తాయా? అదే తెలుసుకుందాం. గూగుల్ మీ డేటాని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటోంది అని ఎవరికైనా చెప్పామనుకోండి, వాళ్ళేమంటారు? చాలామంది సీరియస్గా తీసుకోరు. అంత అద్భుతమైన సర్వీసుల్ని ఫ్రీగా అందిస్తున్నప్పుడు మన సమాచారం తీసుకుంటే ఏంటి అని కొట్టిపడేస్తుంటారు. కానీ ఏఐ వచ్చాక గూగుల్ మీద అసంతృప్తి పెరిగింది. అవును, మరి ఏఐ వచ్చాక గూగుల్ స్వరూపమే మారిపోయింది. అక్కడ ఏఐ అనేదాన్ని ఒక ముఖ్యమైన ఆప్షన్లా పెట్టేశారు. అది క్లిక్ చేస్తే మనకి ఎంత కాలంగానో అలవాటున్న సెర్చ్ రిజల్ట్స్ పేజీ మాయమైపోయి చాట్ జీపీటీ లాంటి చాట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. మీరు అడిగిన దానికి ఇదొక్కటే ఆన్సర్ అన్నట్టు గూగుల్ ఏఐ ఏదో ఓ ఆన్సర్ రాసేసి మనకిచ్చేస్తోంది. పోనీ ఆ ఇచ్చిన సింగిల్ ఆన్సర్ అయినా పవర్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉంటోందా అంటే అది లేదు. అందుకే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చాలామందికి నచ్చటం లేదు. అలాగని గూగుల్ని వదిలేయటం అంత ఈజీ కాదు. ఎవరైనా గూగుల్ని వదిలేయాలి అనుకుంటే ప్రధానంగా 3 పాయింట్లు ఆలోచించి తీరాలి. మొదటిది ప్రైవసీ. మనం ఏం వెతుకుతున్నాం, ఏం కొంటున్నాం అనే డేటా అంతా గూగుల్ ట్రాక్ చేస్తుంది. దానికి తగ్గట్టు యాడ్స్ చూపిస్తూ వ్యాపారం చేసుకుంటుంది. అలా చెయ్యని సెర్చ్ ఇంజిన్లేవి? ఇక రెండో పాయింట్, పేమెంట్. గూగుల్ అన్నీ ఫ్రీగా ఇస్తుంది, మన డేటా తీసేసుకుంటుంది, యాడ్స్తో విసిగిస్తుంది. మరి యాడ్స్ లేని క్లీన్ సెర్చ్ కావాలంటే మనం జేబులోంచి డబ్బులు కట్టాలి. అలాంటి సెర్చ్ ఇంజిన్లున్న పేమెంట్ అనేసరికి అందరూ ఇష్టపడరు. ఇక మూడో పాయింట్, క్వాలిటీ. గూగుల్ ఇచ్చేలాంటి మంచి రిజల్ట్స్ వేరే సెర్చ్ ఇంజిన్లో ఇవ్వగలవా? ఇదే చాలామందికి డౌట్. మొత్తం మీద ఇప్పుడు గూగుల్కి ఆల్టర్నేట్గా కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఆల్టర్నేట్స్లో మొదటిది కాగి సెర్చ్ ఇంజిన్. చాలామంది కాగి పేరు కూడా విని ఉండకపోవచ్చు. విన్న వాళ్ళలో కూడా దీన్ని వాడటానికి ముందుకు వచ్చిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే ఇదొక పెయిడ్ సెర్చ్ ఇంజిన్. అయితే ఇదో మంచి సెర్చ్ ఇంజిన్. అసలు వీళ్ళ కాన్సెప్టే డిఫరెంట్. అదేంటో తెలుసా? వీళ్ళు యూజర్లకి ఓపెన్గా చెప్తారు, మాకు మీ డేటా వద్దండి, మీ వల్ల వచ్చే యాడ్స్ కూడా వద్దు, దానికి బదులు మీరే మాకు నెల నెల కొంచెం ఫీజు కట్టండి, మేం మీ ప్రైవసీని కాపాడతాం, మీ డేటా ఎంత మాత్రం తీసుకోం, విసిగించే యాడ్స్ కూడా లేకుండా మీకు అద్భుతమైన సెర్చ్ రిజల్ట్స్ ఇస్తాం అని అంటారు. అవునండి, కాగి సెర్చ్ ఇంజిన్ వాడితే మన స్క్రీన్ మీద ఒక్కటంటే ఒక్క యాడ్ కూడా కనిపించదు. పైగా గూగుల్ లాగా అనవసరమైన ఏఐ ఓవర్ వ్యూస్, తలనొప్పులు కూడా ఇందులో ఉండవు. కాగిలో లెన్సెస్ అనే ఒక క్రేజీ ఫీచర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజీ ప్రాజెక్టు కోసం ఏదైనా సమాచారం వెతుకుతున్నారు అనుకోండి. మీరు అకాడమిక్ లైన్స్ అనే ఆప్షన్ ఆన్ చేస్తే చాలు, కేవలం కాలేజీలకి, చదువులకి సంబంధించిన వెబ్సైట్లు మాత్రమే మీ రిజల్ట్స్లో కనిపిస్తాయి. అవసరం లేని మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. కాగిలో ఏఐ ఫీచర్స్ లేవా అంటే ఉన్నాయి. క్విక్ ఆన్సర్ అనే ఒక ఏఐ ఫీచర్ ఉంది. కానీ గూగుల్ లాగా దీన్ని బలవంతంగా మన నెత్తిన రుద్దదు. కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని ఆన్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే పూర్తిగా ఆఫ్ చేసి పారేయచ్చు. అసలు సెర్చ్ ఇంజిన్లో యాడ్స్ లేకపోతే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? అది ఎక్స్పీరియన్స్ చేయాలంటే కాగి వాడి చూడండి. మీరు వెబ్సైట్లు ఓపెన్ చేసినప్పుడు పేజీలు యమ స్పీడ్గా లోడ్ అవుతాయి. ఇరిటేట్ చేసే పాపప్లు రావు. ఎంతో డేటా సేవ్ అవుతుంది. పైగా మన సెర్చ్ డేటా అంతా మన దగ్గరే ఉంటుంది. కాస్త డబ్బులు పెడదాం కానీ ప్రశాంతత ముఖ్యం అనుకునే వాళ్ళకి కాగి సెర్చ్ ఇంజిన్ ది బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. కాగి సెర్చ్ ఇంజిన్ ఇంటర్ఫేస్ ఇలా సాధారణంగానే ఉంటుంది. గూగుల్ లాగా గందరగోళంగా కాకుండా సింపుల్గా, ప్లెయిన్గా కనిపిస్తుంది. కానీ అద్భుతంగా పనిచేస్తుంది. బ్రౌజ్ విత్ జీరో సర్వేలెన్స్ అన్నది వీళ్ళ ట్యాగ్ లైన్. అంటే మీ మీద నిఘా లేకుండా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోండి అని చెబుతున్నారన్నమాట. వీళ్ళకి కస్టమర్ ఏం కోరుతున్నాడు అన్నది మాత్రమే ముఖ్యం. తమ యాడ్స్ కోసం రిజల్ట్స్ని పైకి కిందకి మార్చేసే గూగుల్ లాంటిది కాదిది. యూజర్ తాలూకు ప్రైవసీకి కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారు. వాళ్ళ డేటా తీసుకోరు. యూజర్ తాలూకు లొకేషన్, సెర్చ్ వర్డ్స్ ఇవన్నీ సేవ్ చెయ్యరు.
ఇక్కడ చూడండి, కాగి వాళ్ళ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ప్యాక్ చదివితే కాగి సెర్చ్ ఇంజిన్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కాగి సెర్చ్ ఇంజిన్ పెయిడ్ సెర్చ్ ఇంజిన్. నెలకి కనీసం $5 కట్టాలి. అయితే డబ్బు కట్టకపోయినా రోజు కొంతసేపు ఫ్రీగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా వాడుతున్నారు కదా అని మీ డేటా కలెక్ట్ చేయరు. అది వీళ్ళ ఎథిక్స్. ఇక ప్రైజింగ్ మాటకొస్తే రకరకాలుగా ఉంటుంది. ఫ్రీ అని, స్టార్టర్, ప్రొఫెషనల్, అల్టిమేట్ అని చాలా ఉన్నాయి. మన అవసరం స్థాయిని బట్టి కాగిని ఫ్రీగా వాడుకోవచ్చు. లేదా $5, $10, $25 ఆప్షన్లున్నాయి. పూర్తి ప్రైవేట్ సెర్చింగ్ ఇక్కడ సాధ్యం. అల్టిమేట్ వెర్షన్లో అయితే రీసెర్చ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏదైనా విషయం మీద లోతుగా పరిశోధన చేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ జియో, ఫ్యామిలీ అనే అకౌంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇద్దరు కలిపి పే చేయొచ్చు లేదా ఫ్యామిలీ మొత్తం వాడుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ మంత్లీ, యాన్యువల్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అలాగే ఆఫీసుల కోసం టీమ్స్గా ప్రొఫెషనల్, అల్టిమేట్ అనే ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అంతా బాగానే ఉంది, కానీ సెర్చ్ ఇంజిన్కి పేమెంట్ ఏంటండి, ఇదే దారుణం అని చాలామంది అంటారు. ఎందుకంటే సెర్చ్ అన్నది ఫ్రీ అంటూ గూగుల్ మనకి అలవాటు చేసింది. ఆ ఫ్రీ సెర్చ్ వెనుక ఉన్న ప్రమాదాల్ని మనం గుర్తించినంతగా మనం గూగుల్ సెర్చ్కి అలవాటు పడిపోయాం. ఒక సెర్చ్ ఇంజిన్కి పే చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, ఆ తేడాని వీళ్ళు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. చూడండి, మీరు గూగుల్ లాంటి ఒక సెర్చ్ ఇంజిన్ని పే చేయకుండా వాడుకుంటే అది ఆప్షన్ 1. ఫ్రీ సెర్చ్కి చేసుకోవచ్చు, కానీ మీ డేటా అంతా తీసేసుకుంటారు. పైగా ఆ రిజల్ట్స్లో నిజాయితీ ఉండదు. వాళ్ళకి డబ్బులు వచ్చే రిజల్ట్స్ని పైకి పెడతారు. నిజంగా మీకు అవసరమైనవి ఎక్కడో కింద ఉండిపోతాయి. దీనికి తోడు యాడ్స్తో విపరీతంగా విసిగిస్తారు. కానీ ఇటు ఆప్షన్ 2 చూడండి, అంటే కాగి లాంటి సెర్చ్ ఇంజిన్ ఇచ్చే ఆప్షన్ అన్నమాట. భారం అనుకోకుండా వీళ్ళకి నెల నెల చిన్న సబ్స్క్రిప్షన్ కడితే చాలు. నిజంగా ఇంటర్నెట్లో మీకు ఏం కావాలో అదే పొందొచ్చు. చికాకులు ఉండవు. ప్రైవసీ గురించి భయమూ ఉండదు. ఎందుకంటే వీళ్ళు మీ మీద వ్యాపారం చెయ్యరు. ఇక్కడ వీళ్ళు చెబుతున్నారు చూడండి, కేవలం 2022లోనే అడ్వర్టైజర్లు $185 బిలియన్ ఖర్చు పెట్టారట. అంటే మీకు తెలియకుండా గూగుల్ లాంటి వాళ్ళు ఏ డేటా మీ మీద అంత బిజినెస్ చేస్తున్నారు. అంతకంటే మీరు సెర్చ్ ఇంజిన్ పే చేసి మీ ప్రైవసీ కాపాడుకోవడమే బెటర్ కదా. ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. బేసిక్గా సెర్చ్ ఇంజిన్ అనేది యూజర్ కోసం పనిచేయాలి. అలా చేస్తే దాన్ని యూజర్ సెంట్రిక్ సెర్చ్ అంటారు. కానీ సెర్చ్ ఇంజిన్ అనేది ఎప్పుడైతే యాడ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తుందో, యూజర్ కోరిన సమాచారం ఇవ్వడానికి అక్కడ ప్రాధాన్యం తగ్గిపోతుంది. వాళ్ళ ప్రయారిటీలన్నీ వాళ్ళకి వచ్చే యాడ్స్ని బట్టి ఉంటాయి. యాడ్స్ని బట్టే రిజల్ట్స్ మారిపోతూ ఉంటాయి. అంటే యూజర్ సెంట్రిక్ సెర్చ్ కాస్త యాడ్ బేస్డ్ సెర్చ్గా మారిపోయిందన్నమాట. కాగి వాళ్ళది యూజర్ సెంట్రిక్ సెర్చ్, గూగుల్ది యాడ్ బేస్డ్ సెర్చ్. ఏది కావాలో మీరే ఎంచుకోండి అంటున్నారు వీళ్ళు.